పార్టిసిపేట్ చేస్తూ రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడ ఏ ప్రజలకు అవసరాలు అదేవిధంగా ప్రజాపాలన ముఖ్యంగా ఈ దరఖాస్తుల స్వీకరణ కూడా మేజర్గా పంచాయతీరాజ్ శాఖ నుంచే నిర్వహణ జరుగుతుంది. మన డిపార్ట్మెంట్ నుంచే రాష్ట్రం అంతా కూడా దరఖాస్తుల స్వీకరణ కానీ ఎక్కువ సిబ్బంది కానీ అధికారులు కానీ మానిటరింగ్ చేయడం కానీ పైన ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ అందరూ డిపార్ట్మెంట్ అంతా కూడా కృషి చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుని ప్రజల అవసరాలను తెలుసుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకెళ్లడం కోసం చేసినటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక యువత అర్థం కానిటువంటి ప్రజలకు ఎట్లా ఫిలప్ చేయాలి, ఎట్లా నింపాలి అనేటువంటి భయం ఉంటుంది, తెలియదు. వాటన్నింటిని కూడా కొంత యూత్ కూడా చదువుకున్నటువంటి యువకులు సహకరించి దరఖాస్తులు పెట్టే కదా సహకరించాలని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇది అడాప్టేం లేదు, మరి 6 రోజులు ఈ కార్యక్రమం మీకు ఉంటుంది. ఈ రోజు రానటువంటి వాళ్ళు రేపు కూడా మళ్ళీ అక్కడ ఊళ్ళోనే కౌంటర్ పెట్టించి అక్కడ రేపు ఎల్లుండి ఎవరో ఒక అధికారులని తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఎలాంటి సందేహం మరి అదేవిధంగా భయం మా దరఖాస్తులు పోకుంటే మరి ఎట్లా అనేది కాకుండా మళ్ళీ కూడా తర్వాత 4 నెలలకు మళ్ళీ ఒక దఫా ఇట్లాంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రజలు, మీడియా, అధికారులు అందరూ సమర్థవంతంగా ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి చేరవేసి అర్హులకు మాత్రం అన్యాయం జరగకుండా, అర్హులకు మాత్రం పథకాలు అందకుండా ఉండే స్థితి రాకుండా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేద్దాం. ప్రతి ఇంట్లో ఒక పథకం ఉంది, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుండాలి. ఆ ఉద్దేశంతో మానవతా దృక్పథంతో మంచి మనసుతో అధికారులందరూ కూడా పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటాము. అదే కాకుండా మీడియా సోదరులు ఎక్కువ సమాచారాన్ని చేరవేస్తారు కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలా కూడా మరి అధికారులతోటి వివరణ తీసుకొని మీరు కూడా మీ యొక్క పత్రికలలో ఈ కాలంలో ఇలా ఉంది, ఉంటే గతంలో మీరు నింపుకోవచ్చు, లేకపోతే మీకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చాలా వివరంగా విషయాలు చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం ప్రజలకు ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉంటుంది. మేము ఎలాంటి ఆడంబరాలు, అనవసరమైనటువంటి ఖర్చు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు, అలాంటి అవసరం లేదు. ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఖచ్చితంగా చేస్తాం. వరకు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజాపాలన Thank you.